మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అంబటి అరెస్టు సమయంలోనూ టీడీపీ మూకలు బరితెగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంబటి రాంబాబుపై 2 అక్రమ కేసులు నమోదు చేశారు. అంబటి రాంబాబు సమయంలో కూడా ఆయన కార్యాలయానికి టీడీపీ గూండాలు నిప్పిపెట్టారు. అంతటితో ఆకుండా అంబటి కారుకు సైతం నిప్పిపెట్టారు. పలుమార్లు కర్రలు రాడ్లతో అంబటి ఇంటికి దాడి చేశారు టీడీపీ గూండాలు. ఆయన ఇంట్లోకి చొరబడి నానా హంగామా చేశారు. అంబటి ఆఫీస్ కిటికీలను పీకి పారేశారు. సుత్తులతో గోడలు బద్దలు కొట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు టీడీపీ గూండాలను నిలువరించకుండా ప్రేక్షక పాత్ర వహించారు. టీడీపీ గూండాలు మీడియా ఛానళ్ల ప్రతినిధులపైన దాడికి పాల్పడ్డారు. టీడీపీ గూండాలు బహిరంగంగా ఆయుధాలతో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్లు, కోడిగుడ్లతో దాడి చేస్తూ అంబటి ఇంటి వద్ద టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. కార్యాలయంలోనూ విధ్వంసం సృష్టించారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కుట్ర బెడిసి కొట్టడంతో దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు పాలకులు బరితెగించారు. పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి ఇంటిపై దాడికి దిగిన వారు చోద్యం చూస్తూ మిన్నుకుండి పోవటం విస్తుగొలుపుతోంది. వందల మంది రౌడీలు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటిపైకి దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయనపైన దాడి చేశారు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అంబటి అరెస్టు సమయంలోనూ టీడీపీ మూకలు బరితెగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంబటి రాంబాబుపై 2 అక్రమ కేసులు నమోదు చేశారు. అంబటి రాంబాబు అరెస్టు సమయంలో కూడా ఆయన కార్యాలయానికి టీడీపీ గూండాలు నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా అంబటి కారుకు సైతం నిప్పుపెట్టారు. పలుమార్లు కర్రలు, రాడ్లతో అంబటి ఇంటిపై దాడి చేశారు టీడీపీ గూండాలు. ఆయన ఇంట్లోకి చొరబడి నానా హంగామా చేశారు. అంబటి ఆఫీస్ కిటికీలను పీకి పారేశారు. సుత్తులతో గోడలు బద్దలు కొట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు టీడీపీ గూండాలను నిలువరించకుండా ప్రేక్షక పాత్ర వహించారు. టీడీపీ గూండాలు మీడియా ఛానళ్ల ప్రతినిధులపైన దాడికి పాల్పడ్డారు. టీడీపీ గూండాలు బహిరంగంగా ఆయుధాలతో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్లు, కోడిగుడ్లతో దాడి చేస్తూ అంబటి ఇంటి వద్ద టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. కార్యాలయంలోనూ విధ్వంసం సృష్టించారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కుట్ర బెడిసి కొట్టడంతో దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు పాలకులు బరితెగించారు. పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి ఇంటిపై దాడికి దిగిన వారు చోద్యం చూస్తూ మిన్నుకుండి పోవటం విస్తుగొలుపుతోంది. వందల మంది రౌడీలు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటిపైకి దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయనపైన దాడి చేశారు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా విధ్వంసం కొనసాగుతూనే ఉంది.
ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం రౌడీలు రెచ్చిపోయారు. అంబటి రాంబాబు కార్యాలయానికి నిప్పు పెట్టారు. పక్కనే ఉన్న అంబటి రాంబాబు ప్రధాన అనుచరుడు కారు కూడా నిప్పు పెట్టడం జరిగింది. తర్వాత అంబటి రాంబాబు కార్యాలయాన్ని కూలదోయడానికి పూర్తిగా ధ్వంసం చేశారు, కూల్చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. పూర్తిగా అంబటి రాంబాబుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించి అక్రమ కేసు నమోదు చేశారు. అక్రమ కేసు నమోదు చేసిన తర్వాత కూడా భారీ స్థాయిలో అంబటి రాంబాబు ఇంటి దగ్గర నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్ వైపు రాత్రల్లా తెలుగుదేశం గోండాలు తిరుగుతూనే ఉన్నారు. బైకులు వేసుకుని ఊరంతా గుంటూరు నడివీధుల్లో వీరంగం సృష్టించారు. సైలెన్సర్లు తీసుకెళ్లి బైక్ పైన వెయిట్ చేసుకుంటూ ఊరంతా తిరిగారు. అంతేకాదు నల్లపాడు పోలీస్ స్టేషన్ వైపు కూడా దూసుకొచ్చిన పరిస్థితి. పోలీసులు దాదాపు నల్లపాడు పోలీస్ స్టేషన్ కి 1 కిలోమీటర్ దూరంలో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. కానీ తెలుగుదేశం నాయకులు ఎవరైతే బళ్ళ మీద వచ్చారో, బైకుల పైన వచ్చి హల్చల్ చేశారో వాళ్ళు మాత్రం అనుమతించారు. మీడియా అని చెప్పినా మీడియాను మాత్రం అనుమతించలేదు. దీనిపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా మీడియాను అనుమతించకుండా అక్కడికక్కడే ఆపేశారు 1 కిలోమీటర్ దూరంలోనే. కానీ తెలుగుదేశం నాయకులను మాత్రం అనుమతించారు. దీనిపైన చాలా స్పష్టంగా అర్థమవుతుంది పోలీసులు ఏ రకంగా వ్యవహరించారు. నిన్న ఉదయం నుంచి పోలీసులు తెలుగుదేశం గూండాలకు అనుకూలంగా వ్యవహరించారు. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వటమే సరిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతానికైతే అంబటి రాంబాబు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు వచ్చి పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు మొండిగా రేపు మధ్యాహ్నం కోర్టులో పెడతాము అని చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు వెళ్లిపోవడం జరిగింది. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చూడాలని కూడా పోలీసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు చెప్పారు. అయితే ప్రస్తుతానికి నల్లపాడు పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు ఉన్నారు. నిన్న సాయంత్రం మొదలైన విధ్వంసకాండ అర్ధరాత్రి వరకు జరిగింది. కానీ పోలీసులు ప్రేక్షక పాత్రే వహించారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అశోక్, ఇప్పటికైనా శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కానీ నేతల్ని కానీ ఎవరిని బయటికి రానియట్లేదు. ఈవెన్ మీడియాను కూడా అడ్డుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంబటి రాంబాబు నివాసం దగ్గర దాదాపు 5 గంటల పాటు తెలుగుదేశం గోండాలు హింసరక్షణ కొనసాగించారు. ఇందులో మీడియా పైన కూడా దాడి చేశారు. కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు గాయాల పాలు కూడా అయిన పరిస్థితి. దాంతో పాటుగా పోలీసులు తెలుగుదేశం గోండాలు ఎవరైతే దాడి చేస్తున్నారో అంబటి రాంబాబు నివాసం పైన, చుట్టుపక్కల ఉన్న వారి నివాసం పైన, అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయం పైన దాడి చేశారో తెలుగుదేశం రౌడీలు వాళ్ళకి అండగా ఉన్నట్లు చాలా స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది. తర్వాత కూడా అంబటి రాంబాబుని నల్లపాడు పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత కూడా ఎవరైతే తెలుగుదేశం గూండాలు ఉన్నారో వాళ్ళు బైకుల పైన నల్లపాడు పోలీస్ స్టేషన్ వైపు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. దాదాపు అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు గుంటూరు నగరం మొత్తం చుట్టేస్తున్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ వైపు కూడా వస్తున్నారు. పోలీసులు మాత్రం నల్లపాడు పోలీస్ స్టేషన్ కు 1 కిలోమీటర్ దూరంలో ఒక పికెటింగ్ ఏర్పాటు చేశారు. మీడియా వాళ్ళని అనుమతించారు కానీ రౌడీలను మాత్రం అనుమతించారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తెలుగుదేశం గోండాలకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరుణ, ఇప్పుడు ఇంత విధ్వంసకాండ సృష్టించినటువంటి టీడీపీ వాళ్ళ మీద కేసులు నమోదు చేయకుండా ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు బహిరంగంగానే క్షమాపణ చెప్పారు. సో ఆయన మీద అక్రమ కేసు నమోదు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఇంత విధ్వంసం సృష్టి, ఇంత ప్రాపర్టీ లాస్ చేసి భయభ్రాంతులకు గురి చేసిన వారిపై ఒక్కటైనా కేసు నమోదు చేశారు అశోక్? అంబటి రాంబాబు చెప్తూనే ఉన్నారు. నిన్న మధ్యాహ్నం అంబటి రాంబాబు చెప్పారు, నేను ఆ వెంకటేశ్వర స్వామి పూజకి వెళ్లి వస్తూ ఉండగా కొంతమంది తెలుగుదేశం రౌడీలు బరి తెగించి నా పైన అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. నా కారు ఆపారు. ఆ క్షణంలో నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను. అయితే ఎవరైతే నా కారు ఆపి నా పైన దౌర్జన్యం చేశారో వారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాను కానీ వేరే చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. ఒకవేళ అలా అనుకుంటే మాటలు వెనక్కి తీసుకుంటున్నా అని కూడా అన్న భావనలో కూడా ఆయన చాలా క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ అంబటి రాంబాబు నివాసం పైన, ఆయన క్యాంపు కార్యాలయం పైన దాడి చేసి
పూర్తిగా విధ్వంసం సృష్టించారు. వారిని మాత్రం కేసు నమోదు చేయలేదు. కానీ అంబటి రాంబాబు పైన అక్రమ కేసు నమోదు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ తరలించారు. అది కూడా 5 గంటల పాటు తెలుగుదేశం గోడ్డాలు దాదాపు 5 గంటల నుంచి నిన్న సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల వరకు విధ్వంసం సృష్టించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిషనల్ ఎస్పీని కలిసిన తర్వాత ఆయన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అరుణ. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.